హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మనం మాట్లాడబోతుంది ఏంటంటే బంగ్లాదేశ్లో జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఇంకా వ్లాగ్స్ ఎక్కువ చేస్తాను అనమాట. ఫ్యాక్ట్స్ కూడా చెప్తూ ఉంటాను. ఈరోజు ఏమైందంటే, ఈరోజు కాదులే, అప్పుడు బంగ్లాదేశ్లో కొంచెం సీరియస్. బంగ్లాదేశ్లో ఒక నిమిషం, మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వన్ ఏంటంటే, బంగ్లాదేశ్లో అన్ని మతాలు ఒకటే అన్నాడు కదా, ఆ రోజు పోలీసులు కూడా వదిలేశారు ఆయన్ని. కాబట్టి నేను సెట్ చేసిన వరకు చెప్తున్నా. ఆ తర్వాత 7 సిస్టర్స్ దాన్ని తీసుకున్నాడు. దాన్ని ఇట్లా వాళ్ళ దేశంలోకి తీసేసుకున్నారు. ఇండియాలో తీసేసి పెట్టుకున్నారు. అదొక మ్యాప్ పాకిస్తాన్కి చైనాకి వెళ్ళింది ఆ మ్యాప్. అదే రోజు ఆయన చనిపోయాడు. ఆ హిందూ ఏమో చంపేశారు ఆయన. ఆ తర్వాత రోజు హిందూ మాకొద్దు అన్ని ఇండియన్స్తో మాట్లాడారు. మేము ఆ 7 సిస్టర్స్ మేమే మీకు ఇచ్చాము అని అన్నారు. ఆ తర్వాత రోజు మళ్ళీ ఆయన కూడా చనిపోయారు. ఆయన రైట్ హ్యాండ్ ఒక కాల్ వచ్చింది. ఆయన ఏమన్నా అంటే, ఇది ఓన్లీ ట్రయల్ రే, ఇది సినిమా ఇంకా కాలుగా అన్నాడు. వాళ్ళు చెక్ చేశారు అది అక్కడి నుంచి వచ్చిందో. యూకేలో ఎవరున్నారు తెలుసా? గోల్డెన్ బ్లర్. ఇప్పుడు మన ఇండియా కంటే 100 రెట్లు పవర్ఫుల్ గోల్డెన్ బ్లర్. ఆయన ఇవన్నీ చేస్తున్నారు. ఆయనకి ఇంకో పేరు కూడా ఉంది, ఇన్విజిబుల్ మ్యాన్. ఆయన పేరు గోల్డెన్ బ్లర్. ఇన్విజిబుల్ అంటే ఎవరు కనపడకుండా వస్తాడు, చంపేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇప్పుడు కొట్టి కాల్ చేశారు కదా, అదైతే వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ యూకేలో ఉంటాడు. ఇద్దరు ఇండియాలో కదా ఉండి చిన్నప్పుడు, తర్వాత యూకేకి వెళ్ళిపోయాడు వాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో మీకే తెలుసు. ఇంకొకటి ఏమంటున్నాడు అంటే, ఈ 7 సిస్టర్స్ మేము తీసుకుంటాం, మాకు యుద్ధంతో రావాకండి, ఎందుకంటే మేమే గెలిచేది అన్నారు. ఇంకో వాడి పని ఇంకా ఆ యూకేలో ఉన్న ఆయన గురించి చెప్పుకుంటే, చిన్నప్పుడు ఈ బంగ్లాదేశ్లో చంపేసిన వాళ్ళిద్దరు చాలా ఫ్రెండ్స్, చాలా మందితో ఉంటారు. అట్లా ఉండిన తర్వాత యూకేకి వెళ్ళిపోయాడు. ఇంక ఈ బంగ్లాదేశ్ ఏమో ఏం చేయలేక బంగ్లాదేశ్కి వెళ్ళిపోయాడు. అప్పుడు బంగ్లాదేశ్ కూడా అట్లా ఒకేలా ఉండిద్ది. ఇంక ఇప్పుడేమో ఇదంతా జరుగుతుంది. అసలు పోలీసులు పట్టించుకోలేదు దాని గురించి. నేనేమనుకుంటా అంటే, కొత్త ఫ్లాష్ మ్యాన్ వస్తాడు. హీ వాస్ ఫ్లాష్ మ్యాన్. యూకేలో ఉన్న నిజంగా ట్రైలర్ అంటే నాకు అర్థం కాల. నేను ఒక షార్ట్ వీడియో చూశాను, దాంట్లో అదంతా రికార్డ్ చేశారు, యూట్యూబ్లో పెట్టారు. ఏముంది ఇప్పుడు తెలుసా? ఇదంతా జస్ట్ ట్రైలరే. సినిమా ఇంక లేదు. సినిమా ఎవరన్నా మొదలు పెడతారేమో బంగ్లాదేశ్లోనే. నేను అప్పుడు మొదలు పెడతా ఫ్లాష్ మ్యాన్ లెక్క అన్నాడు. ఇంకా సరే, బాయ్ గాయ్స్.